మీకు ఒక అందమైన కథ చెప్తానన్నమాట. ఆ కథ ఏమిటంటే పేదవాడు తిరుమల యాత్ర అన్నమాట. అయితే పేదవాడు తిరుమల యాత్రకి ఎలా వెళ్తాడో ఆ కథని మీకు వివరిస్తానన్నమాట. అయితే ఒక పల్లెటూరి గ్రామంలో ఒక వీరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడనమాట. అతను చాలా పేదవాడు. అయితే అడవికి వెళ్ళి తేనె పట్టు మూలికలు తెచ్చి పట్టణానికి వెళ్ళి అమ్ముకొచ్చి అవి తింటూ అలా జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి పుత్ర సంతానం లేక వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని రోజు నిత్యం దేవుణ్ణి కొలుసుకుంటూ ఆయనకి ఇలా బాధల్ని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇద్దరు భార్యాభర్తలు దండం పెట్టుకొని నాకు మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను కొలుస్తున్నాను, నాకు పుత్ర సంతానం లేదు, పుత్ర సంతానం కలిగేలాగా చూడు స్వామి అని మీ పేరే పెట్టుకుంటాను, సంవత్సరమైన తర్వాత మీ కొండకి వస్తాను, బావు తలనీలాలు కూడా నీ కొండకి వచ్చినప్పుడు ఇస్తానని ఆ సీతమ్మ దండం పెట్టుకుంటుంది అన్నమాట. పెట్టుకున్నప్పుడు సరేనని చెప్పేసి కొన్ని రోజులైన తర్వాత బాబు పుడతాడు. బాబు పేరు వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకుంటారు నామకరణ చేసి. అలా చేసుకుంటూ ఉండగా ఇంతవాడు కొంచెం పెద్దవాడు అవుతాడనమాట. సంవత్సరంలోపు వస్తుంది. అట్టనే ఈ వీరయ్య ఎప్పుడులాగే తేనె పట్టు తేయటం, మళ్ళీ మూలికలు తీసుకొచ్చి గ్రామానికి వెళ్ళి అమ్ముకొని రావటం అలా చేస్తూ ఉండి తింటూ ఉంటే ఈలోగా అక్కడగా వర్షం వచ్చేసిద్ది అన్నమాట. బాగా వర్షం తుఫాను, బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదన్నమాట. బాబుకి పాలు పట్టించటానికి కనీసం డబ్బులు అసలు ఏమి ఉండవన్నమాట. అయితే అయినా సరే అప్పుడు ఆ వర్షంలోని అనుకుంటూ ఉంటాడు వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటూ, స్వామి ఎందుకు నాకు ఇంత పేద జన్మనిచ్చావు, నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను నాకు ఇలా జరిగింది, కనీసం పిల్లవాడికి పాలు తేటానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి, నయ్య పైసా కూడా, మేమంటే పెద్దవాళ్ళం ఉండగలము, నా కొడుకుని ఎలా పస్తు ఉంచను అని చెప్పేసేసి భార్యకి చెప్పేసి ఆ వర్షంలోనే అడవికి వెళ్తాడు. వెళ్ళి తిరిగి తిరిగి ఎక్కడ ఒక్క తేనె పట్టు కూడా దొరకదు. అలా అలా వెళ్తూ ఇంకా ముందుకు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఒక చెట్టు మీద ఒక తేనె పట్టు కనపడింది. అమ్మయ్య, ఎలాగో తేనె పట్టు దొరికింది, ఇదన్నా తీసుకెళ్ళి పట్టణానికి వెళ్ళి అమ్ముకుంటే నా కొడుక్కి పాలకన్నా వస్తాయని చెప్పేసి చెట్టు ఎక్కుతాడనమాట. ఎక్కి తేనె పట్టుని తీస్తూ ఉంటే కాలు జారి కింద పడిపోతాడు. కింద పడిపోయి దెబ్బలు బాగా తగులుతాయి. లేవలేని పరిస్థితిలో ఉంటాడు. ఎంత లేపుదా ఉన్నా లెగలేకపోతాడనమాట. అయితే దేవుని తలుసుకొని అలాగే స్పృహ తప్పి పడిపోతాడనమాట. ఇంటి దగ్గర భార్య ఇంకా భర్త రాలేదని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. చూసి కొడుకు గురించి, అయ్యో కొడుకు కూడా బాగా జ్వరం వచ్చేసింది అనమాట. ఆహారం కడుపులో ఏమి పాలు ఏమి లేక. అయితే ఏమైనా సరే ఈ వర్షం వెలిసేటట్లేదు, ఈ వానలోనైనా సరే నా భర్త జాడ తెలుసుకోవాలని బయలుదేరి అడవికి వెళ్ళింది. వెళ్ళంగా ఒకసాట భర్త స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. చెట్టు కింద పడిపోయినప్పుడు భర్తని చూసి అయ్యో ఇలా జరిగింది ఏంటి అని ఒళ్ళోకి లాక్కొని భర్తని ఎవరన్నా అటు ఇటు వెళ్ళే వాళ్ళని రక్షించమని అడుగుతూ ఉంటుంది. కానీ ఒక్కళ్ళు కూడా సాయం చేయరు. అయితే ఎవరు సాయం చేయకపోయేసరికి
చాలా బాధపడి ఏడ్చి తను కూడా స్పృహ తప్పి పడిపోద్ది అనమాట. పడిపోయిన తర్వాత కొంతసేపటికి మేలుకొచ్చి చూసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటుంది. స్వామి, నా కొడుకు కూడా నీ పేరే పెట్టుకున్నాను కదా, మాకు ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావు? నా భర్తని ఒక్కళ్ళు కూడా సాయం చేయట్లేదు స్వామి. బాబుకి సంవత్సరం నిండుతుంది, నీ కొండకి వద్దామన్నా కానీ ఒక్క రూపాయినయ్యా పైసా లేదు. కనీసం బాబుకి పాల బాటలు కూడా లేవు, అసలు పాలకి కూడా. మాకెందుకయ్యా ఇలాంటి కష్టం పెట్టావు? మాలాంటి పేద జన్మ ఎవరికీ రాకూడదు, మాకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పైనుండి చూస్తూ ఉంటారనమాట. అలా ఉంటూ ఉండగా అలా స్పృహ తప్పి పడిపోద్ది మళ్ళీ. ఈలోగా ఇంకొక అతను తల మీద ఒక బుట్టలో తేనె పట్టు మూలికలు పెట్టుకొని వస్తాడనమాట. వస్తూ ఉంటే తను వీళ్ళని చూసేసి, ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే, ఇలా నా భర్త చెట్టు పట్టున కోయటానికి వెళ్ళాడు, తేనె పట్టు జారి కింద పడ్డారు, ఇక్కడ ఒక్కళ్ళు కూడా సాయం చేయట్లేదు, ఎవరన్నా సాయం చేస్తానంటే డబ్బులు అడుగుతున్నారు, నా దగ్గర అయితే లేవు అసలు అని చెప్పేసి అతన్ని చెప్పుకుంటుంది అన్నమాట. నీ పేరేంటని అడిగితే నా పేరు వెంకట్ అని చెప్తాడనమాట. అని చెప్పేసి సరే మీకు సాయం చేస్తానని చెప్పేసి ఆ బుట్టని ఆ సీతమ్మకిచ్చి ఈ వెంకయ్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టి అక్కడున్న మూలికల